కాసేపట్లో తిరుపతి నగరపాలక డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో జరగనుంది. భూమన అభినయ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ స్థానానికి పోటీ జరగనుంది. పట్టు నిలుపుకునేందుకు వైసీపీ కసరత్తు చేస్తుండగా డిప్యూటీ మేయర్ స్థానంపై కూటమి కన్నేసింది. గత 3 రోజులుగా తిరుపతిలో క్యాంపు రాజకీయాలు జరుగుతున్నాయి. క్యాంపు నుంచి తిరుపతి చేరుకున్న వైసీపీ కార్పొరేటర్లు ఉన్న హోటల్కు టీడీపీ నేతలు రాగా ఇరు పార్టీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవ మధ్య వైసీపీ కార్పొరేటర్లందరినీ తిరుపతిలోని తమ ఇంటికి తీసుకెళ్లారు భూమన అభినయ్ రెడ్డి. దీంతో ఏ క్యాంపులో ఎంతమంది ఉన్నారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, ప్రస్తుతం తిరుపతిలో ఎన్నికకు సంబంధించి నెలకొన్న వాతావరణం ఏంటి? అలాగే క్యాంప్ రాజకీయాలు కూడా అక్కడ జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. హరీష, మరి కాసేపట్లో అంటే సరిగ్గా 11 గంటలకు నగర డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగబోతోంది. నిజానికి ఎన్నికల సందర్భం నుంచి వైసీపీ దాదాపు 50 స్థానాలకు గాను 48 స్థానాలను తొలుత వైసీపీ కైవసం చేసుకుంది. అయితే రాష్ట్రంలో అధికారం మారిన తర్వాత ఒక్కసారిగా ఇక్కడ నగరపాలికల వ్యవహారం కూడా పూర్తిగా మారిపోయింది. సుమారుగా 20 మంది కార్పొరేటర్లు, వైసీపీకి చెందిన కార్పొరేటర్లు కూటమి కండువా కప్పుకున్నారు. వారంతా కూడా ప్రస్తుతం కూటమి క్యాంపులో ఉన్నారు. అయితే ఎవరైతే భూమన అభినయ్ రెడ్డి రాజీనామాతో ఖాళీ ఏర్పడ్డ డిప్యూటీ మేయర్ స్థానానికి ఇవాళ ఎన్నిక జరగకపోతోంది. అయితే మరోవైపు ఎలాగైనా సరే మెజారిటీ స్థానాల్లో ఇప్పటికే తమ అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో డిప్యూటీ మేయర్ ని ఖచ్చితంగా గెలుచుకొని తీరాలని వైసీపీ నాయకత్వం ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తమ కార్పొరేటర్లు చేజారిపోకుండా గడిచిన 3 రోజులుగా వారు పాండిచ్చేరి, మహాబలిపురంలో క్యాంపులు నిర్వహించారు. ఈ ఉదయం వారినంతా కూడా తీసుకొని చిత్తూరుకు రావడం జరిగింది. అయితే ఒక్కసారిగా వైసీపీ క్యాంపులో టీడీపీ నేతలు చొరబడ్డారు. వారందరినీ కూడా తమకు ఓటు వేయాలని అభ్యర్థించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలుసుకున్న భూమన అభినయ్ రెడ్డి అర్ధరాత్రి వేళ చిత్తూరుకు వెళ్లి ఎవరైతే తమ కార్పొరేటర్లను బందీగా ఉంచారో వారందరూ కూడా విడిపించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. మొత్తంగా ఒక హైడ్రామా, అర్ధరాత్రి నుంచి నగరంలో ఒక హైడ్రామా కొనసాగుతోంది. 2 వేరు క్యాంపులు నడుస్తున్నాయి. మరి కాసేపట్లోనే 2 క్యాంపులు కూడా ఎస్వీ యూనివర్సిటీలోని సెనేట్ హాల్, అంటే అక్కడే ఎన్నిక జరగబోతోంది. ఆ సెనేట్ హాల్ కి చేరుకోబోతున్నారు. అయితే తమ క్యాంపులోని కార్పొరేట్లు చేజారిపోకుండా ఇటు వైసీపీ అటు కూటమి నేతలు గట్టి ప్రయత్నాలే కొనసాగిస్తున్నారు. స్వయంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ 3 రోజులుగా తిరుపతిలోనే తిష్ట వేసి మొత్తం వ్యవహారాలను చెక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా డిప్యూటీ మేయర్ ను కూటమి చేజిక్కించుకునే విధంగా ఆయన వ్యూహరచన చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ఎన్నిక ప్రారంభం కాబోతోంది. థాంక్యూ మురళి.